ఈరోజు మన గార్డెన్లో టమాటోస్ అయితే చాలా బాగా వచ్చాయండి. కాయలు అయితే ఇంకా చాలా చూడండి ఎంతెంత సైజు వచ్చాయో, చాలా పెద్ద సైజు వచ్చాయి కాయలు. ఇవన్నీ మామూలుగా కంపోస్ట్లో మొలిచిన మొక్కలేనండి. నమస్తే అండి, నేను అరుణ. ఈరోజు మన గార్డెన్లో చాలా రకాల కూరగాయలు హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి. హార్వెస్ట్ చేసుకుందాం. ముందుగా అయితే టమాటోలు హార్వెస్ట్ చేసుకుందాం అండి. చాలా మంచి కలర్ వచ్చాయి, చాలా బాగున్నాయి. వీటికి అసలు ఎటువంటి కేరింగ్ అంటే అదే ప్రూనింగ్, కిందన పండిపోయిన ఆకులు తీయడం కానీ అలా అసలు ఏం చేయలేదండి. పైకి కట్టాలనుకునే లోపలే కాయలు వచ్చేస్తున్నాయి. మళ్ళీ కొమ్మలు కదిపితే విరిగిపోతాయని ఇంకెలా వచ్చినవి అలాగే వదిలేసాను. కొన్ని మొక్కలు కొన్ని అంటే కొన్ని పైకి కట్టాను, నేను నాటినవన్నీ పైనకి కట్టాను. ఇలా వచ్చినవన్నీ ఇలాగే వదిలేసాను. అయినా సరే కాయలు అయితే చాలా బాగా హెల్తీగా వచ్చాయి. కాకపోతే పండిపోయిన ఆకులు అవన్నీ తీయక కొంచెం కలరు అక్కడక్కడ పచ్చగా కనిపిస్తున్నాయి ఆకులు. ఇందులో కొన్ని పాత మొక్కల నుంచి కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాం. కొన్ని ఇటువైపు ఉన్నవైతే ఇదే ఫస్ట్ హార్వెస్ట్ చేస్తున్నాము. అటువైపు అన్నీ చాలా రోజుల నుంచి కాసే మొక్కలు కూడా కొన్ని ఉన్నాయి. ఇలాగా పడి వచ్చిన మొక్కలు వాటంతట వాటి అవి వచ్చినవి కూడా వదిలేసినా కూడా మనకి మంచి హార్వెస్టే వస్తుందండి. ఇంకా చెప్పాలంటే వీటిలో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ పెస్ట్ అనేది తట్టుకునే అదే ఎక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది మొక్కల్లో. టమాటోలకి కొంచెం మనం సపోర్ట్ ఇస్తే చూడ్డానికి బాగుంటాయి. కిందన ప్రూనింగ్ ఆకులు అవి తీసేస్తే కొంచెం గాలి వెలుతురు తగులుతుంది. ఇలా వదిలేసినా కాస్తాయి, కాకపోతే ఇదిగోండి ఇలాగే ఉంటాయి కొన్ని గజిబిజిగా. ఇటువైపు అయితే కొన్ని వచ్చాయి ఇక్కడ, ఇంకా ఇటువైపు ఉన్నాయి. ఇవ్వండి, ఇవైతే ఎప్పటి నుంచో కాస్తున్నాయి, పాత మొక్కలే. తీసేద్దాం అనుకునేటప్పుడే మళ్ళీ పూత కాయ వస్తూ ఉంటే ఏవో ఒకటి వస్తాయి కదా పూర్తిగా. మధ్య టమాటోలు అయితే చాలా తక్కువ ఉండేవి గార్డెన్లో. ఇంకా తీసేయడం ఎందుకు, కొన్ని కొన్ని అన్నీ కలిపితే కనీసం ఒక ½ కిలో నుంచి 1 కిలో అన్న వస్తున్నాయి కదా అని నేను మొక్కలు కొంచెం ముదిరిపోయి పాడైపోయిన మొక్కలు కూడా మళ్ళీ కాయలు వస్తున్నాయని అలాగే వదిలేసాను. ఇదిగోండి అన్నీ అయిపోయినవే. ఈసారి అయితే ఇంక పూత ఇంక రాదులేండి, ఇంకా తీసేయాల్సిందే. ఇప్పుడు కాయలన్నీ ముదిరిపోయి మనం హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఒక 15 రోజులకు 20 రోజులకు ఈ మొక్కలన్నీ తీసేయాలి. కొత్తగా మనం మొక్కలు పెట్టి అవి పూత కాయ వచ్చేటప్పటికి టైం పడుతుంది. పాత మొక్కలకి పూత వచ్చిందనుకోండి తొందరగా కాసేస్తాయి. సో ఆ విధంగా కూరగాయలు తక్కువ ఉండేటప్పుడు నేను నీట్గా ఉన్నాయా లేదని చూసుకోను. మనకి మంచి హార్వెస్ట్ వస్తుందా లేదా, ఏదో ఒకటి గడుస్తుందా లేదని చూస్తానన్నమాట. అలా కొన్ని వదిలేస్తూ ఉంటాను. ఈ లైన్ అంతా ఇదిగోండి మొత్తం ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత 15 రోజుల తర్వాత మొత్తం ఖాళీ అయిపోతాయి. మళ్ళీ బ్యాగులు నింపుకోవడం, మళ్ళీ కొత్తగా మొక్కలు నాటుకోవడం మళ్ళీ పెద్ద ప్రాసెస్. దేశీ టమాటోలు కూడా ఇంకా సీజన్ అయిపోతుందండి. మార్చి తర్వాత మొక్కలైతే ఇప్పుడు వస్తున్నాయి, మళ్ళీ గార్డెన్ అంతా దేశీటి వస్తున్నాయి కానీ పూత రాలిపోతుంది. వాటితో ప్రాబ్లం, ఎండలకి ఇంకా నిలవదు. ఇవన్నీ ప్రూనింగ్ చేయక వదిలేసిన మొక్కలు ఎక్కువ ఆకులు ఇలాగ ఉన్నాయి. చూసారా, వదిలేసిన వాటంతట అవి మొలిచి ఎలాగోకలా పెరిగి వచ్చిన వాటి నుంచి కూడా ఎంత హార్వెస్ట్, అది ఎంత బాగున్నాయో చూడండి. అలాగే ఈ తోటకూర కూడా లాస్ట్ టైం నేను బ్యాగులు ఫిల్ చేసి మీకు వీడియో కూడా పెట్టాను. ఇందులో చిక్కుడు వేశాను నేను. ఇదిగోండి ఇది కనుపు చిక్కుడు వేశాను. రెండు ఇందులో 2 అందులో 2. వాటికంటే ముందు ఈ తోటకూర అయితే ఎక్కువ వచ్చేస్తుంది. ఇదంతా తీసేస్తున్నాను ఎందుకంటే వాటికి బలం సరిపోదన్నమాట. ఇవి మనం కొమ్మలు తీసేస్తే మళ్ళీ చిగుళ్ళు వస్తాయి తోటకూర, కానీ చిక్కుడు డల్ అయిపోతుంది. ఇంకా మంచి వెరైటీ కదా అనేసి ఇంకా తోటకూర తీసేస్తున్నాను పూర్తిగా. ఆకులు చూడండి, కంపోస్ట్లో వచ్చిన మొక్కలు కదా, ఎంత బలంగా ఎంత పెద్ద పెద్ద ఆకులతో వచ్చాయో తోటకూర. ఇందులో వచ్చిన టమాటో కూడా చూడండి. ఈ టమాటో అయితే అసలు ఇంకా ఎక్కడ చూసినా ఇవేనండి. గార్డెన్ అంతా ఎంత తీసి పడేసినా ఇంకా కనిపిస్తూనే ఉంటాయి. ఇందులో చాలా వరకు తీసేసి బ్యాగుకి ఒక్కొక్క టమాటోనే ఉంచానన్నమాట. ఇంకా అవన్నీ అయిపోయే టైంకి ఇవి మళ్ళీ స్టార్ట్ అవుతాయి. వేసవిలో అయినా సరే ఏదో ఒక కిలో వచ్చినా వారంలో 2-3 సార్లు వచ్చినా సరిపోతుంది.
ఈ చిక్కుడికి ఇక్కడ గాలి సరిగ్గా తగలక మొక్కలు ఎక్కువైపోయి కొంచెం పేనుబంక అటాక్ అయింది. సో ఇవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ నీమ్ ఆయిల్ కానీ లేదంటే కుకింగ్ ఆయిల్ కానీ కొంచెం స్ప్రే చేయాలి. ఇందులో నెమలికంఠం తోటకూర, గ్రీన్ తోటకూర ఇవి వేయక అంటే కొన్ని మొక్కలు ముదిరిపోయి విత్తనాలు రాలిపోతాయండి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా, ఇది ఒక గ్రీన్ తోటకూర. ఇట్లా నలిపితే ఇదిగోండి గింజలు, ఇందులో విత్తనం రెడీ అయిపోయింది. నలుపుగా చిన్న గింజలు కనిపిస్తున్నాయి కదా, ఇవి గాలికి ఎగిరి పడిపోతాయండి. పడిపోయే ఎక్కువ వస్తాయి. ఎక్కడో మనం చెట్టు వదిలేసాం అనుకోండి, ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇది ఇంకొక 1 వీక్కి మొత్తం ఆ పైన పూతంతా ఎండిపోయి గాలికి ఎగిరిపోయి అవే మొక్కలు వస్తాయి. అలాగే ఇక్కడ పిచ్చుక పొట్లు వచ్చాయండి, ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఈసారి గ్రీను లాంగ్ కొంచెం అదే డార్క్ గ్రీనును ఈ పిచ్చుక పొట్ల కొంచెం ఎక్కువే వచ్చాయి. చిక్కుడికి పేనుబంక కూడా కొంచెం అటాక్ అయింది. ఈ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత అన్నింటికి ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఒక మీకు రెడ్ లాంగుగా ఎంత బాగున్నాయో, చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ కొన్ని పొట్లకాయలు ఉన్నాయి. ఈరోజు అయితే 5 పొట్లకాయలు హార్వెస్ట్ చేసుకున్నామండి. తర్వాత ఇది డార్క్ గ్రీన్ ఒకటి వెరైటీ ఒకటి ఉంది. ఇవి కూడా ఒక 5-6 వచ్చినట్టున్నాయి. ఎక్కువ మంచు, నైట్ ఏమో ఎక్కువ మంచు పడుతుంది, ఉదయానికి ఎక్కువ ఎండ పడుతుంది. దానివల్ల మొక్కలైతే కలరు షేడ్ అంటే కొంచెం చేంజ్ అవుతుందండి. వాతావరణం ఎక్కువ డిఫరెన్స్ ఉంటుందన్నమాట టెంపరేచర్కి, నైట్కి డే టైంకి. దానివల్ల మొక్కలైతే అంత గ్రీన్గా కనిపించట్లేదు. అందులోనే ఈ బేరు కూడా తీసేద్దాం అనుకుంటూనే 2 డేస్ కాయలు వస్తుందండి. యాక్చువల్గా దీనికి పౌడరీ మిల్లిడ్యూ వచ్చింది, ఇంకా అయిపోయింది సీజను, ఇంకా లాస్ట్ అయిపోతుంది కదా, మళ్ళీ దీనికి ఎందుకు ఏదో ఒకటి స్ప్రే చేయడం, తీసేయాలనుకుంటున్నాను. 2 డేస్ కాయలు వస్తే ఇంకా అలా వదిలేస్తున్నాను అనమాట. 2 కాయలు వచ్చినా ఒక 1/2 కిలో వస్తాయి కదా, మళ్ళీ కొత్తగా నాటి అవి గ్రో అయ్యే వరకు ఏవో ఒకటి వస్తాయని. అలాగే వంకాయలు కూడా ఒక 2 చెట్లు 3 చెట్లు ఉన్నాయి. ఈసారి కొంచెం వచ్చాయి వంకాయలు, కొంచెం బాగానే వచ్చాయి. కొత్తగా నాటిన మొక్కలు ఇంకేవి అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా పూతతో ఉన్నాయి అవి. ఈ పాత మొక్కలే కొంచెం కాస్తున్నాయి. వంకాయలు అయితే కొంచెం ఈసారి బాగానే వచ్చాయండి. తర్వాత కనుపు చిక్కుడు అండి, ఇవి ఇంకా ఆకు రాలే సీజన్ కదా, ఈ నాటు వెరైటీ కాబట్టి చిక్కుడుకి ఇంకా చాలా రోజుల నుంచి కాస్తుంది చిక్కుడు కూడా. ఆకైతే ఇగోండి ఆ కింద రాలినవన్నీ పనమ్మాయి ఆ గ్రో బ్యాగ్లో వేసింది. ఆకైతే రాలుతుంది బాగానే. ఈ
ఇవి శివరాత్రి ఉగాది వరకే వస్తాయండి నాటు చిక్కుడు ఏవైనా సరే. కనుపు చిక్కుడు కానీ ఇంకా ఇంకో వెరైటీ ఉంది. నేను కొంచెం లేట్గా వేసాను కొన్ని రకాలు, అవి ఇప్పుడిప్పుడు కాస్తున్నాయి కానీ ఎక్కువ రోజులు అయితే రాదనమాట. నెక్స్ట్ ఇంకొక హార్వెస్ట్లో అవి చేస్తాను, ఎందుకంటే ఇటువైపే ఈరోజు అయితే చేస్తున్నాను, ఇంకో వేరే చిక్కుళ్ళు చేయట్లేదు. అవి కూడా కనుపు చిక్కుడే, కొంచెం అది కొంచెం వేరే రకం అన్నమాట. దీని మీద ఇంకా కాయ పొట్టిగా ఉంటుంది అది, కానీ బాగానే వచ్చాయండి. కనుపు చిక్కుడు అయితే చాలా ఎక్కువే వచ్చాయి, గ్రీన్ కానీ పర్పుల్ కానీ. ఇక్కడ ఒక కాయ ఉందండి విత్తనం కోసం పిచ్చుక పొట్ల, ఇదొకటిను గ్రీన్ ఒకటి, 2 వదిలేసాను. ఈ చిక్కుళ్ళు కూడా అక్కడక్కడ ఉండిపోయినవి ఇలాగ ఎండిపోయి విత్తనాలు మళ్ళీ నెక్స్ట్ సీజన్కి అవే వేసుకోవచ్చు. ఆకు రాలుతున్న కాయ అయితే బాగానే వస్తుందండి, కానీ తినకూడదు అంటారు దేశీ చిక్కుళ్ళు. శివరాత్రి తర్వాత ఇంకా మ్యాక్సిమం తీసేస్తారు, రావు కూడా. ఇంకా ఎండలు ఎక్కువయ్యే కొలది, వేడి ఎక్కువయ్యే కొలది ఇంకా పూత రాదు. ఇంతవరకు వచ్చిన కాయలే తప్ప చెట్టు పెరుగుతుంది, పూత అయితే ఉండదు. మనం ఫెర్టిలైజర్స్ ఇస్తే ఆకంత రాలిన తర్వాత మళ్ళీ చక్కగా చెట్టు అయితే బాగా పెరుగుతుంది. షేడ్ ఉంటుంది, కావాలంటే ఉంచుకోవచ్చు, నీడగా ఉంటాయి. కానీ ఉగాది వరకు మ్యాక్సిమం వస్తాయి, ఉగాది తర్వాత ఇంకా రావు కాయలు. కానీ ఇవి పొట్టికాయలు, గట్టికాయలు గుత్తులు గుత్తులుగా వస్తాయి. పొట్టివి ఎప్పుడైనా గట్టిగానే ఉంటాయండి. యాక్చువల్గా చిక్కుళ్ళు హార్వెస్ట్ చేయడం చాలా కష్టం అండి. చిన్న కాయలు ఎక్కువ వస్తాయి, ఆకుల్లానే ఉంటాయి, కనిపించవు. అందులోని ఈ తీగ మధ్యలో వేరేవి చాలా ఫాస్ట్గా అయిపోతాయి హార్వెస్ట్. చిక్కుళ్ళకి వచ్చేటప్పటికే టైం ఎక్కువ పడుతుంది. అదొకటి, చిల్లీస్ ఒకటి కొయ్యాలంటే చాలా టైం పడుతుంది. ఇంకా అక్కడక్కడ ఎండిపోయిన కాయలు విత్తనాలకి ఇవి అవి అన్నీ కలిపి ఇదిగోండి, ఈరోజైతే 1 కిలో ఉంటాయి. ఇంకా చిన్న కాయలు అయితే ఉన్నాయి, ఇంకొన్ని కొన్ని హార్వెస్ట్లు వస్తాయి.
అలాగే ఇవి ఇది అడవి కాకరండి, స్టార్ కాకర అంటారు కదా, చాలా చిన్నవి, భలే ఉంటాయి ఇవి. ఇవి గుత్తొంకాయ వండుకునేటట్టు చిన్న గంటలు పెట్టేసి ఉప్పు కారం అది పెట్టేసి మనం ఇలా డైరెక్ట్ ఫ్రై చేసుకోవడానికి బాగుంటాయి. గింజ కట్టక ముందే తీసుకోవాలి, లోపల గింజ ముదిరిపోతే ఇంకా అంత టేస్ట్ ఉండవు. అవి కట్ చేసి గింజ తీయాల్సి ఉంటుంది. కానీ చెట్టంతా కాయ భలే ఉంటాయి ఇవి, చిన్న చిన్న కాయలు. ఇది ఒక్కటే వచ్చింది కానీ ఒక కూరకైతే సరిపోతాయి. ఎందుకంటే చిన్నవి ఏవైనా ఎక్కువ వస్తాయి, పెద్దవి అయితే తక్కువ వస్తాయి. ఎందుకంటే వాటికి సరిపడ పోషకాలు పెద్ద కాయలు ఎక్కువ తీసుకుంటాయి కాబట్టి అందుకే తక్కువ వస్తాయి. నెక్స్ట్ హార్వెస్ట్కి అయితే ఇంకొన్ని వస్తాయండి, చిన్న చిన్న ఉన్నాయి. ఇక్కడ కొన్ని వైట్ కూడా ఉన్నాయి. ఈరోజైతే కాకరకాయలు ఈ వైట్ గ్రీను కలిపి సరిపడా వచ్చాయి కర్రీకి. ఇక్కడేవో కొన్ని రకాల చిక్కుళ్ళు. తర్వాత ఇవి 365 డేస్ చిక్కుడండి. ఇక్కడ ఇది కూడా ఈ మధ్యలో వచ్చింది. ఇక్కడ సపోర్ట్ ఏమీ లేదు, ఈ కరివేపాకు చెట్టుకి వీటికి అల్లుకొని. ఇది కూడా 4-5 సార్లు ఇప్పటి వరకు తీసుకున్నాం హార్వెస్ట్. ఇవి ఇంకెక్కడున్నా కాసేస్తాయిలేండి. వీటికి పర్టికులర్గా సపోర్ట్ ఉంటే బాగా అల్లుకుంటాయి, లేకపోతే కొంచెం చెట్టు చిక్కుడులాగా చిన్న తీగ వచ్చేసినా కాసేస్తాయి. అలాగే చుక్కకూర ఉందండి, చాలా లేతగా ఉంది. ఈరోజు ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ 2 టబ్బులు ఇవి కూడా ఇవి వచ్చినవేనండి. అంటే లాస్ట్ ఇయర్ ఉండేది చుక్కకూర, వాటి తాలూకా పూత పడి ఇవి వింటర్లోనే వస్తాయి కాబట్టి మిగతా టైంలో అంత కనిపించవు మొక్కలు. అవి అలాగే ఉంటాయేమో విత్తనాలు. మళ్ళీ వింటర్ వచ్చేటప్పుడే మొలకలు వస్తాయి. ఇదిగోండి పూత అంతా వస్తుంది కదా, ఇది ఇలా వదిలేస్తే ఇవి పేపర్ పూల్లాగే ఉంటాయి, చాలా లైట్ వెయిట్ అనమాట. ఇవి కూడా గాలికి ఎగిరిపోతూ ఉంటాయి ఎటైతే అటు, తోటకూర విత్తనాలాగే. వాటంతలో అవే కొన్ని వచ్చేస్తూ ఉంటాయి. ఈ ఇయర్ అయితే నేను చుక్కకూర పెట్టలేదు, వచ్చినవే ఎక్కువ ఉన్నాయి ఇందులో. చూడండి ఎంత చుక్కకూర హార్వెస్ట్ చేసుకున్నామో. అలాగే ఇక్కడ పింక్ చిక్కుడండి ఇవి. ఇది కూడా లాస్ట్ సమ్మర్లో పెట్టాను, కానీ సమ్మర్లో కాయలేదులేండి, తర్వాతే వచ్చాయి కాయలు. ఆగస్టు నుంచి అలా వస్తున్నాయి. ఇది కూడా చాలాసార్లు తీగ తీసేద్దాం అనుకుంటే కనీసం ఒక 1/2 కేజీకి తక్కువ లేకుండా వస్తున్నాయండి. ఒక చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతాయి, 2-3 గుత్తులు వస్తే చాలు. కాయలు ఎక్కువ వస్తాయి గుత్తులకి, చూస్తున్నారు కదా ఇప్పుడు 2-3 గుత్తులు ఉంటాయి, చాలా కాయలు వస్తాయి ఇవి కూడా. 2 ఉంటే ఒక 1/2 కేజీ వరకు వస్తాయండి, బాగానే వస్తాయి. ఇవ్వండి ఎన్ని కాయలు వస్తున్నాయో. ఇది ఒక్కటే ఉంది, ఒకే టబ్లో తీగ ఉంది. అప్పుడెప్పుడో పెట్టాను, చాలా రోజుల నుంచి కాస్తుంది ఇదైతే.
ఇక్కడ ఎండిపోయిన కొన్ని కాయలు చిక్కుళ్ళు ఉన్నాయి తీసేసుకొని, అలాగే మల్బరీస్ ఉన్నాయి కానీ ఇవి ఎప్పుడప్పుడే తీసేసుకొని హార్వెస్ట్ వరకు ఉంచట్లేదు. ఇవన్నీ ఒకేసారి పండట్లేదు, రోజుకి కొంచెం 15 పండితే ఇంకా ఎప్పటిదప్పుడే అయిపోతున్నాయి. ఈరోజు కూడా ఎక్కువ రాలేదు. ఈరోజు హార్వెస్ట్లో అయితే 365 డేస్ చిక్కుడు అండి, గ్రీన్ పొట్ల, అలాగే పిచ్చుకు పొట్ల, వైటు గ్రీను కలిపిన కాకర, పింక్ చిక్కుడు, తోటకూర, చుక్కకూర, టమాటాలు, బీరకాయలు, 2 రకాల వంకాయలు, కనుప చిక్కుడు. ఈరోజు హార్వెస్ట్ అయితే వారంకి అయితే సరిపోతాయండి. గార్డెన్లో ఏమీ లేనట్టున్నా ఒకసారి మనం కూరగాయలు కోయడం మొదలు పెట్టామంటే వారంకి సరిపడా కనీసం ఒక 6-7 రకాలు, 5-6 రకాలకు తక్కువ లేకుండా వచ్చేస్తాయి. టమాటోస్ అయితే చాలా కలర్ఫుల్గా పింకిష్గా బాగున్నాయి. సో చూసారు కదా ఈ హార్వెస్ట్. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, థ్యాంక్ యూ.